ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అది ఒక మనిషి మోహన్ చూసి నేను గుర్తించను, లోపల ఉన్న ఆత్మను చూసి గుర్తిస్తాను. మీలాంటి గురువుతో సాంగత్యం నా అదృష్టం. మీరు నాతో ఉన్నంత వరకు నేను రారాజులా వెలిగిపోయాను. పట్టిందల్లా బంగారం అయింది. పరిస్థితుల ప్రభావంతో నేను మిమ్మల్ని వదిలి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పుడే నా ఓటమి మొదలైంది. చివరికి పిచ్చివాణ్ణయ్యి పిచ్చాసుపత్రిలో చేరాను. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తక్షణం మళ్ళీ నేను పాత ఆదిలా వెలిగిపోవాలంటే మీ సాయం కావాలని నేను మీకు ఫోన్ చేశాను. నా ఆశీర్వాదం నీ కుటుంబానికి ఎప్పుడూ ఉంటుంది. కూర్చో ఆది, కూర్చోండి. గురుజీ, మీరేం చెప్తే అది చేస్తాను. నేను పోగొట్టుకున్నదల్లా మళ్ళీ సంపాదించాలి. ఆ శివగామిని నాశనం చెయ్యాలి. ఆది, నీ లక్ష్యం నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించాలన్న నీ ఆశ, అవన్నీ పక్కన పెట్టు. అవన్నీ తిరిగి పొందాలంటే అసలు నువ్వు ముందు బతికుండాలి కదా. ఏంటి గురూజీ భయపెడుతున్నారు? నేను బానే ఉన్నాను కదా. ఆ ఇంట్లోకి ఒక దైవాంశతో కూడిన అవతారం రాబోతోంది. అది శివగామి గర్భంలో జన్మించబోతోంది. ఆ బిడ్డ రాక్షస సంహారం కోసం పుట్టబోతోంది. ఆ బిడ్డ పుట్టిన 8 నెలల 8 రోజుల 8 గంటల 8 నిమిషాలకి నీ చావు సంభవిస్తుంది. నీ సంహారం జరుగుతుంది. గురుజీ, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇంతలా భయపెడుతున్నారు? ఇప్పుడే కదా నేను హాస్పిటల్ నుంచి మరో జన్మెత్తొచ్చాను. విధి నిర్ణయం అలాగే ఉందా అది? కానీ నాలాంటి వాడు ఆ రాత మార్చగలడు. ఏం చెయ్యాలో చెప్పండి గురూజీ. ఆ బిడ్డ పుడితేనే నీ ప్రాణానికి గండం. ఆ బిడ్డ అస్సలు పుట్టకూడదు. భార్యాభర్తలు కలవటానికి అవకాశం ఇవ్వకూడదు. అది సాధ్యం కాదు గురూజీ. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నారు. వాళ్ళిద్దరినీ విడగొట్టడం అసాధ్యం గురూజీ. దానికి నా దగ్గర ఒక ఆయుధం ఉంది. మంత్రించబడ్డ ఈ రాఖీని మీరు అర్జున్ చేతికి కట్టించాలి. ఎలా కట్టిస్తారో మీ ఇష్టం. కానీ ఈ రాఖీని కట్టిన తర్వాత ఆ ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ దేవుడే వచ్చినా ఆ ఇద్దరిని ఒకటి చేయలేడు. వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ద్వేషం పుడుతుంది. వాళ్ళిద్దరూ దూరం అయిపోతారు. మామా, అర్థమైందా?
ఏం చేసైనా సరే అర్జున్ చేతికి ఇది కట్టాలి. నేనా? నా వల్ల కాదబ్బా. మమ్మల్ని చూస్తేనే కళ్ళతోనే నిప్పులు చెరుగుతాడు. నన్ను చూసినా అంతే. అది తాగడానికి జ్యూస్ ఇస్తే అందులో ఏం లేకపోయినా విషం కలిపారు అన్నాడు. ఇంతలా మారిపోయాడు. షేర్స్ డబ్బు తీసుకున్నప్పుడు బానే ఉన్నాడుగా. అది నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ ఆ రాఖీని అర్జున్ చేతికి కట్టాలి. లేకపోతే నీ చావుని తప్పించటం ఎవరికీ సాధ్యం కాదు. వస్తా. మామా, తీసుకో తీసుకో. అది నీ చేతిలోనే ఉంచు. నువ్వు కట్టమ్మా. నా వల్ల కాదు. మావా, ఇది నందినికిచ్చి ఆది ఇచ్చాడని చెప్పి దీన్ని అర్జున్కి కట్టమని చెప్పు. చెప్తాను. అర్థమైందా? ఆడేమో అలా వెళ్ళిపోతున్నాడు, ఇదేమో ఎలా ఊగుతుంది. పద. పదన్నా. అక్క, తమలపాకులు రాసావా? రాశాను. అమ్మా, శాంతమ్మ పూజకి ఏమేం కావాలో అన్నీ చెప్పింది. ఈ లిస్టు తీసుకెళ్లి డ్రైవర్కిస్తాను. అతనే అన్నీ తీసుకొస్తాడు. మిగిలినవి నేను, శాంతమ్మ, లీలా వెళ్ళి తీసుకొస్తాం. సుజాత, మంగళగౌరి పూజ చెయ్యాల్సిందేనా? అవునమ్మా, చేస్తే చాలా మంచిది. ఇన్నాళ్ళు ఉన్న గొడవలన్నీ తీరిపోయి మీరు మళ్ళీ ఒకటయ్యారు. దేవుడి దయ వల్ల ఇంటికి ఇంకొక పాప వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ముత్తైదువు పూజ చేస్తే ఇంటికి చాలా మంచిదమ్మా. దేనికి మామ పిలిచావు? నువ్వు నాకు సహాయం చేయాలి. ఏంటి మామ అది? శివగామికి బిడ్డ పుడితే ఆది ప్రాణానికే ప్రమాదం అంట. అందుకే భార్యాభర్తల్ని దూరం చేయడానికి గురూజీ ఈ రాఖీ ఇచ్చారు. దీన్ని అర్జున్ చేతికి కట్టాలంట. ఈ పని నువ్వు చెయ్యాలని ఆదియే చెప్పాడు. నేను కట్టాలా? నువ్వే. నా వల్ల కాదు బాబు. ఆ తిప్పలేవో మీరే పడండి. నీ వల్ల కాదంటే మా వల్ల అవుతుందా? అసలే మా మీద అర్జున్ పీకల దాకా కోపంతో ఉన్నాడు. నాతోనూ అలాగే ఉన్నాడు కదా. కనీసం పలకరించినా నవ్వడు, చూసినా చూడనట్టు మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు. నువ్వు చిన్నదానివి. చెల్లెలనే సాఫ్ట్ కార్నర్ ఉండే ఉంటుంది. నువ్వు ఏమైనా నాటకమాడి ఈ రాఖీని అర్జున్ చేతి కట్టాలి. నన్ను తిడితే? అది నువ్వు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుందమ్మా. ఒకవేళ అలా ఏదైనా మాట్లాడితే నన్ను, మీ అమ్మని, రుద్రాణిని వాడి ముందు బాగా తిట్టు. వీళ్ళందరి వల్లే నేను ఇలా తయారయ్యాను. నాకు నీలా చదువుకోవాలని, ఉద్యోగం చేయాలని చాలా ఆశ ఉందని చెప్పు. దొరికేస్తాడు. సరే,
ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పని ముగించు అంతే. ఈ పని నువ్వు చేయకపోతే మనకి మంచి రోజులు రావు. సరే మామా. ఈ విషయం సీరియస్గా తీసుకో, సరేనా? పనయ్యాక ఆదికొకసారి ఫోన్ చేయి.